నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నేడు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి వాలంటీర్లకు షాక్ ఇచ్చే విధంగానే ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వృద్ధాప్య పెన్షను 4,000 పంపు కొనసాగిస్తూ ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా మిగతా వికలాంగులకు, దివ్యాంగులకు వాళ్ళకి మరికొంత ఎక్కువ పెంపు జరిగే అవకాశం కనపడుతుంది. మొత్తం మీద ఈ పెన్షన్లు 65 లక్షల మందికి పెన్షన్లు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా 1వ తేదీన పంపిణీ చేయాలనేది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వాలంటీర్లకు షాక్ ఇచ్చినట్టే అనిపించింది. ఎన్నికలకు ముందు 6 నెలల ముందే ఎన్నికల విధుల్లోంచి వాలంటీర్లు తొలగించాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలంటూ వాలంటీర్లపై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమించిన పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఎన్నికలు కరెక్ట్గా 10 రోజుల ముందు మేము అధికారంలో వస్తే వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామంటూ ప్రకటన చేస్తూ వాలంటీర్లను కూడా తన వైపు తిప్పుకునే విధంగా ఎన్డీఏ కూటమి ఆ విధమైన ఎత్తులు వేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే వాలంటీర్కి బిగ్ షాక్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ వాలంటీర్లకు సంబంధించి ఆగస్టు 15 వరకు వాళ్ళకి కాలం పరిమితి ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళ రెన్యువల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈలోపు జూలై 1వ తేదీన పెన్షన్లు సచివాలయ సిబ్బందికి ద్వారా పంపిణీ చేసి ఆగస్టులో ఎలాగా వాళ్ళ కాల పరిమితి ముగుస్తుంది. కాబట్టి ఒక సబ్ కమిటీ లాగేసి ప్రభుత్వం తదుపరి ఆ వాలంటీర్లని కొనసాగించాలా లేక ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్న దాని మీద తీవ్రస్థాయి కసరత్తు జరిగినట్టు బయటకు మనకు అర్థమవుతుంది. మొత్తం మీద వాలంటీర్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందని మనం చెప్పవచ్చు.